ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేద్దాం. ఇది కోరుమాగే పచ్చడి అండి. దగ్గర బాగా ఫాస్ట్ గా సేల్ అయ్యే పచ్చడి అండి ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పచ్చడి మామూలుగా మన ఇంట్లో తయారు చేసుకుంటాం కానీ ఎలా అమ్మారనమాట ఎవరు మనం అయితే అమ్ముతున్నాం దీన్ని. టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. కొయ్యాలి, ఎండబెట్టాలి, ఎండబెట్టిన తర్వాత మళ్ళీ తయారు చేస్తారండి దీన్ని. గోదావరి సైడ్ అయితే బాగా ఫేమస్ అండి ఈ పచ్చడి. పైగా ఏ వెబ్సైట్ లో చాలా వెబ్సైట్ లో చూసాను, ఎవరు కూడా అమ్మట్లేదు దీన్ని. అయితే బయోలో లింక్ ఉంటదండి, గోదావరి రుచులు మినీ స్టోర్ అండి. దాంట్లోకి మనం ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. చేప తీసుకున్నాం కదా, దాంట్లో చెన వచ్చింది అనమాట. చెన్న ఫ్రై చేసాం. థమ్స్అప్ తాకుండా ఒక ఆరెంజ్ సోడా అయితే తాగాను. ఈ సోడా ఏంటంటే మా లోకల్లోనే తయారు చేస్తారు సమనాసులో అయితే. ఇక నెక్స్ట్ కర్రీ చింత చిగురు పచ్చి రొయ్యలు. ఈ కర్రీ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి నిజంగా, ఎందుకంటే అంత బాగుంటది. ఈ చింత చిగురు మాత్రం ఖచ్చితంగా పచ్చి రొయ్యతో మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తారు మా గోదావరి సైడ్ అయితే. మీరు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటది. నెక్స్ట్ చేపల పులుసు. చేపల పులుసులో బెండకాయ ఉంటది, చాలా అంటే చాలా బాగుంటది, నాకు బాగా ఇష్టం. నెల్లి రసంలో నాకు పందాలు కలిపి తినడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కొంచెం తీపి ఎక్కువ తినడం అలవాటు అండి మా ఇంట్లో నాకు. తీసుకోవడానికి వెళ్ళానండి, చికెన్ ఆకులు ఎక్కువ ఆర్డర్ వస్తున్నాయి.